నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలండి, చాలు. అప్పుడు అక్కడ ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు. యేసు వారిని చూసి ఏమంటున్నాడంట, ఈ రాత్రి నా విషయమై మీరు అందరూ అభ్యంతరపడతారు, నేను ఎవరో మీకు తెలియదు అని చెప్తారంటే, అక్కడ ఉన్న పేతురు గారు అంటున్నారంట, అందరూ అభ్యంతరపడవచ్చు కానీ నేను మటుకి అభ్యంతరపడను, నువ్వెవరవో నేను ఎరుగనని చెప్పనయ్యా అంటున్నాడు. ఆయన్ని పిలిచి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవే 3 సార్లు అబద్ధం ఆడేది అని చెప్పి పేతురు గారితో అంటున్నాడు. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతే ఏం కోస్తుందట? కోడి కోస్తుంది. మరి శిష్యుడైన పేతురు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో సన్నిహితంగా ఉన్నా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు పట్టబడినప్పుడట మరి ఎంతో 2-3 పలకరించారట. నువ్వు ఆయనతో ఉండడం చూసావు కదా, నిన్ను చూసాం కదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఏం కాపాడుకోవాలని ప్రయత్నం చేశాడు? తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ప్రభు అంటున్నాడు, మీ ప్రాణాన్ని నా నిమిత్తం వదిలితే దాన్ని మీరు తిరిగి మళ్ళీ పొందుకుంటారు. అదే అభ్యంతరపడి మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా పోగొట్టుకుంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రభుత్వం గురించి మనం ఏం చెందకూడదండి? అభ్యంతరం చెందకూడదు. ఎవరి ముందైనా సరే, దేశ నాయకుడే రావచ్చు, మిలిటరీ ఆఫీసరే రావచ్చు, మన ముందుకి గన్ను పట్టుకొని ప్రభువుని ఒప్పుకోవాలి. వారి ముందు నా దేవుడు నా ప్రభువే, నా క్రీస్తే, ఆయనలో నేను జన్మించాను. ఈ లోకంలో తల్లి గర్భం నుంచి అందరూ జన్మిస్తారు, కానీ ప్రభువులో జన్మించిన వాడే ఆయన దగ్గరికి చేరగలుగుతాడు. హల్లెలూయా. మనం ప్రభువులో జన్మించాలి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. 36వ వచనం కూడా చదువుదాం. 26వ అధ్యాయం 36వ వచనం. అందుకు అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుందరని శిష్యుడితో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టాను. మరి ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారట గెత్సెమనే తోటకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ప్రార్థన నిమిత్తం వెళ్ళారు. మరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అక్కడ మనకు కనబడుతుంది ఆయన చింతాక్రాంతుడై దుఃఖపడుటకు వెళ్ళారట. మరి దుఃఖం దేనికి కలుగుతుంది ఆయనకంటే, తండ్రితో సంబంధాన్ని కోల్పోతాడు ఆయన. ఎందుకంటే మానవాళి పాపమంతా ఆయన మీద వస్తుంది. ఎప్పుడైతే పాపం ఆయన పైకి వస్తుందో తండ్రితో ఏం కోల్పోతాడు? ఆయన సంబంధం కోల్పోతాడు. అందుకే ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు. చింతాక్రాంతుడై ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చదవండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్మని ప్రార్థించాడట. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడండి ఆయన. మరి అందరి సకల మానవాళ్ళు, పుట్టబోయే వారి పాపాలు, అప్పుడు పుట్టిన వారి పాపాలు, మరణించిన వారి పాపాలు కూడా ఆయన పైకి వస్తున్నాయి. కానీ తండ్రిని ఏమని అడుగుతున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు అంటున్నాడు. కానీ తండ్రి చిత్తం ఏమై ఉంది? మనుషులందరూ రక్షించబడాలన్నదే తండ్రి చిత్తం. హల్లెలూయా.
మరి అందుకే మళ్ళీ ప్రభువారు ఏమంటున్నారు, నా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తర్వాత వచనం చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడట. చాలండి. మళ్ళీ ఈయన ప్రార్థన చేసి వచ్చినప్పుడట ఆ శిష్యులు, 3 శిష్యులు ఉన్నారు అక్కడ, పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. మరి ప్రభు వారిని ఏమంటున్నాడు? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే ఎందులో ప్రవేశిస్తామంట? శోధనలో ప్రవేశిస్తాం. శోధన ఎవరు తెచ్చేది? అపవాది తీసుకొచ్చే శోధనలో కట మనం ప్రార్థన చేయకపోతే వెళ్ళిపోతాం. వాడి కుయుక్తులకి మనం లోబడిపోతాం. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు ఇంకొక మాట? ఆత్మసిద్ధమేనంట ప్రార్థన చేయడానికంట, శరీరం అంట సహకరించదు. మరి అరుణోదయమునే లేచి ప్రార్థన చేసేవాడు ప్రభు. మనం చేస్తున్నాం అలాగా? అరుణోదయమున మనం మెలకు వస్తుంది, కానీ ఏం చేస్తుంది? ఆత్మేమో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, లెగిసి ప్రార్థన చేయని. కానీ శరీరం ఇంకొకసేపు, ఇంకొక 5 నిమిషాలు పడుకో, 10 నిమిషాలు పడుకో అని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది కాదు, మన శరీరాన్ని ఏం చేయాలంట? నలగగొట్టాలి. నలగగొడితేనే ఆత్మ సిద్ధమవుతుంది. హల్లెలూయా. మన శరీరాన్ని ఏం చేయాలండి? నలగగొట్టాలి. మన శరీరం మాట మనం వినకూడదు, ఆత్మ మాట వినవాడే దేవునికి ఇష్టడవుతాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట చదువుతాం. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాడు. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను. ఎలయనగా వారి కనులు భారంగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాడు. మరి గెత్సెమనే తోటలో ప్రభు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంటే 3 మార్లు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3 సార్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే శిష్యులు మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. నిద్రపోయే సంఘంలాగా ఈ సంఘం ఉండకూడదు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆయన రాకడ సమయము సమీపంగా ఉన్నది. ఎవరైతే మెలకువ కలిగి ప్రార్థన చేస్తారో ప్రభువట వారిని పట్టుకొని హత్తుకొని ఎత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నది, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. మరి యూదా ఇస్కరియోతు గురించి మరి మనకు తెలుసు. 30 వెండి నాణాలకు ప్రభువుని అమ్మివేసి మరి ఆ రోమా సైనికులకు పట్టించాడు. మరి ప్రభు ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని హింసలు అనుభవించాడో మరి వాక్యంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా. మరి ఆయనంట ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు అంట దాదాపు 6 అంగుళాలు ఉంటాయంట ముళ్ళు. ఆ ముళ్ళు కొడుపు తల మీద పెట్టి పొడిస్తే మెదడులోకి వెళ్ళిపోయినాయి అంట ముళ్ళు. ఒక ముళ్ళు అంట చీల్చుకొని, కనురెప్పను చీల్చుకొని బయటకు వచ్చిందంట. అంత బాధపడ్డాడు ప్రభు మన కోసం. ఇది ఎవరి కోసం అంటే మన కోసమే. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది జగతి కోసమే, ఇది జనుల కోసమే, ఇది జగతి కోసమే, ఇది జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా చదువుకుందాం. మొదటి నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డివిటీలతో కూడా చాలండి. పరలోక రాజ్యము సమీపిస్తున్నప్పుడు ఇక్కడ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులను చూస్తున్నాం. బుద్ధిగల కన్యకులు ఏం చేశారంట? సిద్ధులలో నూనె నింపుకొని మరి బయలుదేరారు. బుద్ధి లేని వారు సిద్ధులలో నూనె నింపుకోలేదు. దివితి అనగా మన ఆత్మకు సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరి సిద్ధులలో నూనె అనగా మన శరీరంలో జీవాత్మ ఉంది. ఈ ఆత్మకి పరిశుద్ధాత్మ తోడైతేనే అది ప్రార్థన పరలోకానికి చేరుతుంది. ఈ జీవాత్మతో ఎంత పోరాడినా చేరదు పరలోకానికి ప్రార్థన. ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకొని మన పాపాలకు పశ్చాత్తాపడి ఉంటామో పరిశుద్ధాత్మ అంట మనలోకి వస్తాడు. మనలోకి వచ్చి ఏం చేస్తాడంట? ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో అంట మన కొరకు విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా. మరి ప్రభువు కూడా ఆరోహణ వెళ్తూ పరలోకానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదా అన్నాడు ప్రభు. ఆత్మ అంటే ఆత్మ అందరికీ ఉంది, కానీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే మనం అంట ప్రార్థన చేయగలుగుతాం, స్తుతించగలుగుతాం, అపవాదిని ఎదిరించగలుగుతాం. ఉత్తి ఆత్మతో మనం అపవాది ఊరికే లొంగిపోతాం. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ ఉంటుందో అపవాదిని ఎదిరించే శక్తి మనకు వస్తుంది. హల్లెలూయా. మనలో ఉండి ఏం చేస్తాడంట? పాపమును గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి అంట ఆయన ఒప్పింపజేస్తాడట. హల్లెలూయా. మనలో పాపమును ఎప్పుడు అంట మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఆ ఆత్మ ఉంటేనే, పరిశుద్ధ ఆత్మ ఉంటేనే ఒప్పుకుంటాం. లేకపోతే దాన్ని ఏం చేస్తామంట? దాచుకుంటాం. బ్యాంకులో బ్యాలెన్స్ దాచుకున్నట్టు ఆ పాపాన్ని
దాస్తాం. దాచి ఏం చేస్తాం? ఆ పాపం వలన మనకు వచ్చే జీతం ఏంటి? మరణం. మరి ఆ పాపాన్ని ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, మరి చేతులతో, తలంపులతో, ఆలోచనలతో పాపం చేస్తూనే ఉంటాడు మనిషి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి పొద్దున చేసిన పాపాన్ని, అయా నన్ను క్షమించు, నేను ఇవాళ ఈ తప్పు చేశానని చెప్పి ఒప్పుకునే ఆత్మే పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ లేకపోతే అంట ఇది ఆ లోపల ఉన్న అపవాది ఏమంటాడంటే, ఇది తప్పుకేం కాదా, ఏమవుదు అని అంటాడు. అలా ఉండకూడదు. మనం ఏ తప్పు చేసినా పొద్దున్న చేసామంటే సాయంత్రానికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. దాన్ని విడిచిపెట్టాలి. మళ్ళీ ఈ పాపం నేను చేయనయ్యా, నేను ఒకరినో తూలినాడు మాట్లాడాను, ఎవరినో ఒకరిని తిట్టాను, లేకపోతే ఒకరిని కొట్టాను, అది ఒప్పుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి. హల్లెలూయా. ఆ ఆత్మ ఉన్నప్పుడే ఒప్పుకోగలుగుతాడు. ఆయన ఏం చేస్తాడు? ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. అలాగే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడట. సకలము మనకంట బోధిస్తాడట పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులను చూస్తున్నాం. తర్వాత చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారట. మరి ఇక్కడ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా పెళ్లి కుమారుడు రావడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం ఆలస్యమైంది. ఆలస్యం అవడం ఏం చేస్తారంట? ఇద్దరూ నిద్రపోతున్నారు. ఎవరు? బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు నిద్రపోతున్నారు. అప్పుడు అర్ధరాత్రి వేళ ఏమైంది? ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరి, కానీ బుద్ధులేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నాయి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్ముని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ దినం ఎప్పుడు వస్తుంది? ప్రభు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? రేపే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. అందుకే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీ సిద్ధులలో నూనెను నింపుకోండి. ఆత్మతో నింపబడాలి మనం. హల్లెలూయా. మనలో ఏ పాపం అన్నా విడిచిపెట్టబడతాం భూమిపైన. అందుకే ప్రతిరోజు మన పాపాన్ని ఏమంట దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. అయ్యా నేను ఈ పాపం చేశాను. పాపాన్ని దాచుకుంటే ఇక్కడే విడవబడతాం. 7 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తాం. అందుకే ప్రతిరోజు మన పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చి కడుగుకోవాలి. హల్లెలూయా. మరి బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మరి చూస్తున్నాం ఇక్కడ. మరి ప్రభు వచ్చారు దగ్గరికి. వచ్చినప్పుడు మరి ఈ దివిటీలు కొన్ని ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఎవరి దగ్గరే? బుద్ధి లేని ఆ కన్యకుల వద్ద దివిటీలు అనగా ఆత్మ చల్లారిపోతుంది ఆత్మ. పరిశుద్ధ ఆత్మ లేదు వీళ్ళ దగ్గర. బుద్ధి గల వారి దగ్గర నూనె ఉంది, బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. మళ్ళీ ఈ దివిటీలను వెలిగించారు వాళ్ళు ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో ఆ దివిటీలు వెలిగించారు. వెలిగిని మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చేటప్పటికట తలుపులు ముయ్యబడ్డాయి. మరి తలుపులు కొడుతున్నారంట. అయ్యా అయ్యా తలుపులు తీయ్యా అంటే ప్రభు అంటున్నారంట, నేను మిమ్మల్ని ఎరుగను అంటున్నాడు. మరి మనం ప్రభువుని ఎరిగిన వారుగా ఉండాలా, ఎరగని వారుగా ఉండాలా అని మనం ఆలోచించుకోవాలి. ప్రభువు మమ్మల్ని ఎరుగును అంటేనే మనం పరలోకానికి ప్రవేశించగలుగుతాం. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటమే ప్రార్థన. మరి ప్రార్థన ఇప్పుడు మన స్నేహితుడితో ఎలా మాట్లాడతాం? అలాగా ప్రభువుతో కూడా రోజు మాట్లాడాలి. అప్పుడు అంట మన ప్రభు ఏమంటాడు, ఈ కుమారమ్మ గారు నాకు తెలుసు, లేకపోతే సంధ్య నాకు తెలుసు. ప్రార్థన ద్వారా నువ్వేమవుతున్నావు? దేవుడికి పరిచయం అవుతున్నావు. ఆ పరిచయాన్ని ఎప్పుడు మనం పెంపొందించుకోవాలి. అలా చేసినప్పుడే ప్రభువుకి సమీపంగా ఉంటాం. హల్లెలూయా. మరి అంటున్నాడు, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమునైనను ఆ గడియనను మీకు తెలియదు గనక మెలకువ కలిగి ఉండండి.
ఇక్కడ గెత్సెమనే తోటలో కూడా శిష్యులకి ఏమని చెప్తున్నాడు ఆయన? మెలకువగలిగి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి? శోధనలో ప్రవేశించకున్నట్లు ఎడతెగక మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అలాగే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా సిద్ధులలో నూనెను నింపుకునే రీతిగా మనం ఆత్మతో నింపబడిన వారిగా మరి ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకొని ప్రభుని సేవించేవారిగా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగల మాగదు స్తుతించక నేను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగల మాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా స్వామి, దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతం గల దేవా, మీ అపరంజి పాదములకు, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులయ్యా, స్తోత్రములు, వందనాలు ప్రభువా. తండ్రి, నాలో ఉండి నాయన మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలయ్యా. నిజమే నాయన, పేతురు ప్రభువా మరి నాయన అభ్యంతర పడతారని చెప్పినప్పుడు, అయా నేను అభ్యంతర పడను అని చెప్పినప్పుడు ప్రభువా మీరు అంటున్నారు కదా, ముమ్మారు నువ్వు నన్ను ఎరగనన్న తర్వాతే కోడి కూస్తుందన్నారు తండ్రి. మరి నాయన సకలం ఎరిగిన సర్వోన్నతుడైన దేవుడివి తండ్రి. అయా నాయన మరి ఆ పేతురు నాయన ముమ్మారు బొంకిన తర్వాతే కోడి కూసింది ప్రభువా. అయా మరి మేము కూడా నాయన అలా అభ్యంతర పడేవారిగా ఉన్నామేమో తండ్రి. అయా నాయన మమ్మల్ని కదిలించు నాయన, మా హృదయాలను కదిలించు అయా. అయా అయా మిమ్మల్ని మీకోసం బ్రతికే రీతిగా మమ్మల్ని బలపరుచు నాయన. అయా ఈ లోకము కాసం కాదు నాయన, నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మలను నడిపించయ్యా. మా రక్షణ పాత్రను చేత పట్టుకొని నిన్ను వెంబడించే కృపను మాకు అనుగ్రహించయ్యా. నీకు వందనాలయ్యా. అయా యుద్ధ వార్తలు వింటున్నాము తండ్రి. అయా మరి కరువు దినాలు మరిలో ప్రవేశిస్తున్నావు తండ్రి. నాయన 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 ప్రభువా తండ్రి. అయా నాయన నీ పాదాలే మాకు శరణు శరణు స్వామి. అయా ఈ రాత్రి ఆయన మాతో మాట్లాడారు ప్రభువా. నాయన గెస్సమనే తోటలో ప్రభువా ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళారు నాయన. మరి నాయన మీరు ప్రార్థిస్తుంటే వారు నిద్రపోతూ ఉన్నారయ్యా. మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థనలో ఉండండి నాయన. ఈ రాత్రి మాకు తెలియజేశారు ప్రభువా, మీకు వందనాలు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థనలో మెలకువగలిగి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని మాకు తెలియజేశారు ప్రభువా, మీకు స్తోత్రములు. మరి ఆ శోధనలో మేము ప్రవేశించకుండా ఉండాలంటే మా ప్రార్థనే మా మార్గం ప్రభువా తండ్రి. మమ్మల్ని బలపరుచునైనా ప్రార్థనాత్మను మాకు దయచే తండ్రి. ఆ పరిశుద్ధాత్మడ మళ్ళీ మీరు రండి ప్రభువా, మళ్ళీ మీరు ఉండండి ప్రభువా. నాయన మమ్మల్ని బలపరచండి, నడిపించండి. ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనం అంటున్నారు ప్రభువా. మా శరీరాలను కూడా బలపరచండి ప్రభువా. మా శరీరాలను బలపరచయ్యా. మా శరీరాలను నలగొట్టేవారిగా మమ్మల్ని మార్చయ్యా తండ్రి. ఆత్మ మాట వినేవారిగా, శరీరాలను నలగొట్టుకునేవారిగా మమ్మల్ని మార్చునైనా. నాయనా నీకు వందనాలయ్యా, స్తోత్రము. బుద్ధిగల కన్యకుల గురించి, బుద్ధిలేని కన్యకుల గురించి తెలుసుకున్నామయ్యా, స్తోత్రములయ్యా. మరి బుద్ధిగల కన్యకులు సిద్ధులలో నూనె నింపుకున్నారు, దివిటీలను పట్టుకొని ముందుకు వెళ్ళారు. కానీ మరి నాయన వారు మరి బుద్ధి లేని వారు నాయన సిద్ధులలో నూనె నింపుకోలేదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం తండ్రి నాయన మరి ఆ నూనె ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందండి. ఆత్మతో నింపబడిన వారిగా మమ్మల్ని బలపరచండి. మా దివిటీలు ప్రభువా మా ప్రాణానికి సాదృశ్యంగా ఉన్నాయి తండ్రి. ఈ దివిటీలు ఈ ప్రాణము నాయన పరిశుద్ధాత్మతో నాయన మమేకమైతే కానీ నాయన మిమ్మల్ని చేరలేము తండ్రి. నాయన నాయన మమ్మల్ని బలపరచు నాయనా. నాయన మా ఈ దివిటీలు మా ప్రాణ ఆత్మ దేహములు నాయన మీకే సమర్పిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరచు నాయన. మమ్మల్ని బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు భక్తుడైన పౌలు నాయన. ఆ రీతిగా నాయన మమ్మల్ని బలపరిచి నడిపించు నాయన. అయా రాకడ సమయంలో నాయన ఎత్తబడే సంఘంగా, అయా సార్వత్రిక సంఘంగా ఈ సంఘాన్ని దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. అయా ప్రతి బిడ్డను బలపరచండి నాయన. నీకు వందనాలయ్యా, స్తోత్రములు స్తోత్రం. ఈ లోకంలో ఏది దేనికోసం బాధపడేవారిగా కాదు అయా నాయన, పైన నీ కొరకు నాయన మేము నడిచేవారిగా చేయండి ప్రభువా నాయన. అయా నీకు వందనాలయ్యా, స్తోత్రములు నాయన. ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ విడిచిపెట్టవలసిందే ప్రభువా తండ్రి. నీ కృపే నిత్యం ఉంటుంది. నీ కృప మా జీవము కంటే ఉత్తమమైనది ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రం. నీ కృప కొరకు పాకులాడేవారిగా మమ్మల్ని మార్చయ్యా. నీ కృప కోసము నాయన మేము అయా నిలిచేవారిగా మార్చునైనా. భక్తుడైన దావీదునైనా కృపను వెంబడి కృపను, అలాగే కృపను నుంచి అపారమైన కృపలోకి ప్రవేశించిన రీతిగా ఈ సంఘాన్ని కూడా ఆ రీతిగా బలపరిచి నడిపించమని ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన. మహోన్నతుడా నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి అయా మీరు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి నాయన తండ్రి గిరిగారిని నిలబెట్టి నాయన మీరు నాయన సిలువను గూర్చిన వార్త వినిపించుటకు అయా ఎంతగానో బిడ్డకి
నోటికి బోరుగా ఉండి అయా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం. నిజమే ప్రభా, అయా మెలకుగలిగి ప్రార్థించుడి అనే శిష్యులతో మీరు ఏ రీతిగా చెప్పారు అయా, మాతో కూడా మీరు చెప్పినందుకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించండి నాయన. అయా మేము కూడా సిద్ధపడేవారిగా సహాయం చేయండి అయా. బుద్ధి కలిగిన కన్యకల వలె నాయన తండ్రి, మా దివిటీల నిండా నూనెను సిద్ధపరచుకుని ప్రభా మెలకు కలిగి ప్రభా ప్రార్థించుటకు సహాయం చేయండి అయా. విన్నవారి హృదయాల్లో కూడా మీరు భద్రపరచండి, నూరంతలుగా ఫలింపదాయి చేయండి ప్రభా. నాయన నీ దాసుని కూడా దర్శించండి, తను చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి అయా. మరింతను బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయండి, కుటుంబాన్ని కూడా దర్శించండి. కుడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన వెళ్ళిన ప్రాంతంలో ప్రభా నాయన తండ్రి అనేకులకు ప్రభా సువార్త చెప్పుచుండగా ప్రభా అయ్యా మీరు నాయన అయ్యా నాయన తండ్రి కొద్ది మందినైనా ప్రభా నీ వైపు త్రిప్పుకునే కృపను దయచేయండి ప్రభా. సహాయం చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ రీతిగా మిమ్మల్ని ధ్యానించుటకు నాయన అయా మా రోజంతయు ప్రభు మేము చేసిన తప్పిదములు అపరాధములు ప్రభా నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. నాయన తిరిగి గృహాలకు వెళ్చుండగా ప్రభా నీ సన్నిధి మోసుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి, నీ ఆత్మను మాకు దయచేయండి. వేకునే లేచి మిమ్మల్ని స్తుతించడానికి కృప దయచేయండి ప్రభా. సంఘాన్ని కూడా దర్శించమని నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సన్నిధి సహవాసం ఎల్లప్పుడూ మనకును మన సంఘమునందరికీ తోడైండు గాక. ఆమెన్.